అప్పుడప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతాయి. అప్పుడప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ అనేది 3-4 రకాలు ఉంటాయి. ఒకటి మనం చేస్తే తప్పు చేస్తే యాక్సిడెంట్. ఒకటి ఎక్విప్మెంట్, ఏది మెషినరీ తప్పు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అవుతాయి. ఒక్కొక్కసారి సిగ్నల్ వల్ల కూడా ప్రాబ్లం. అటువంటిప్పుడు కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఇక్కడ ట్రాక్ చేసిళ్ళు, ట్రైన్ పోతూ ఉన్నది మధ్యలో ఈ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే రైల్స్ ఆ వేడికి సాగిపోతూ ఉంటాయి ఆ హీట్కి. అప్పుడు రైల్ బ్రేకేజ్ అవుతుంది. రైల్ బ్రేకేజ్ అయినప్పుడు ఆ ట్రైన్ అంత స్పీడ్లో పోయినప్పుడు ఏమవుతుంది, అది పడిపోయే అవకాశం ఉంటుంది దాని. అటువంటి అప్పుడు కూడా అయితే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక మనిషి ఎప్పటికీ ట్రాక్ మీద తిరుగుతూ ఉంటాడు ప్రతి దగ్గర. ఓవరాల్ ఇండియన్ రైల్వేస్. అప్పుడు అతను చూడనప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎప్పుడైనా మేము కూడా సిగ్నల్ రాంగ్ ఇచ్చినప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటువంటిది కాకుండా కూడా ఏం పెట్టాలంటే ఒకటి మిషన్ పెట్టేసిండు ఇంజన్ ఎదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవే ఆగిపోతుంది. మనం ఏం చేయకపోయినా కూడా ఏమంటారు యాంటీ కొలిజన్ డివైస్ అని ఒక డివైస్ పెట్టింది ఇప్పుడు ఇంజన్లో. కవచ్ అంటారు దాన్ని. ఆ కవచ్ ఇప్పుడు ఇటు నుంచో ట్రైన్ వస్తుంది లేదా ఈ ట్రైన్ పోతాను, ఇటు నుంచో ట్రైన్ వస్తుంది. ఈ రెండు ఇట్లా వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఈ ఇంజన్లో కవచ్ అని ఉంటుంది. అవి దగ్గర రాగానే ట్రైన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. యాక్సిడెంట్ కావు. అది అక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగుతుంది. సర్టెన్ డిస్టెన్స్ ఎంత 1 కిలోమీటర్ లోపల అటు అది ఆగిపోతుంది, ఇటు ఆగిపోతుంది. ఇటువంటి ఇప్పుడు తక్కువ చేసింది. అటువంటి అనేది మనకి ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అటువంటి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఓకేనా? ఇంకా ఎవరైనా ఎన్ని డౌట్స్? ఎలాంటి హెల్ప్ చేస్తారు అంటే రైల్వేలో ఏదైనా గాయాలు గిట్ట అయితే మన ప్రమాదాలు జరిగినప్పుడు డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? డిపార్ట్మెంట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎటువంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్ అయినా కూడా ట్రైన్ యాక్సిడెంట్ అయినా కూడా 108 కాల్ చేస్తాం. 108 కాల్ చేసి 108 వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాలిడ్ టికెట్ ఉందా లేదా, టికెట్ ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు వస్తాయి. టికెట్ లేకపోతే మాత్రం డబ్బులు రావు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు. కాబట్టి అది